హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను ఈరోజు మీకు జార్లో వేసుకోగా మిగిలిపోయిన పప్పులు అవి ఎలా స్టోర్ చేసుకుంటానో చూపిస్తాను. ఒకరు కమెంట్ చేశారండి, నేను కిచెన్ క్యాబినెట్స్ ఆర్గనైజేషన్ వీడియో పెట్టాను కదా, అందులో కమెంట్ చేశారు ఇలా ప్యాకెట్లో మిగిలిపోతాయి కదా పప్పులు, అవి మీరు ఎలా స్టోర్ చేసుకుంటారు అని అడిగారు. అది ఎలా స్టోర్ చేసుకుంటానో నేను మీకు ఈరోజు చూపిస్తాను. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నా కిచెన్ క్యాబినెట్స్ నేను ఎలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను, అన్ని గ్లాస్ జార్స్ అని. ఒకవేళ చూడకపోతే కనుక ప్లీజ్ చూడండి కిచెన్ క్యాబినెట్స్ ఆర్గనైజేషన్. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను. మనకి ఒక జార్స్ ఉంటాయి కదా, పాస్తా సాస్ అలా అయిపోయినాక జార్స్ని నేను వాష్ చేసుకొని ఇలా ఒక డ్రాలో పెట్టేసుకుంటున్నానండి. సో దట్ మనకి ఈజీగా ఏవి ఉన్నాయో లేవో తెలుస్తుంది. ముందు ఇలా ప్యాంట్రీలో బాస్కెట్స్లో పెట్టేదాన్ని, కొంచెం కన్ఫ్యూజన్ అయ్యేది ఉందా లేదా అని చెప్పి. ఇలా కాదని చెప్పి ఈ డ్రాస్లో పెట్టేసుకుంటున్నాను. ఏవైనా కానీ సాల్ట్ కానీ పప్పులు కానీ బాదం పప్పులు ఎండుమిర్చి ఇట్లాంటివి ఏవైనా కానీ ఇలానే డబ్బాలో వేసిన తర్వాత మిగిలిపోయినవి కూడా నేను గ్లాస్ జార్స్లోనే స్టోర్ చేస్తున్నాను. మోస్ట్లీ ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దామని. అలాగే నేను కిచెన్ డ్రాస్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ డ్రాలో పోపుల డబ్బాలు పెట్టుకున్నాను. ఆల్రెడీ షార్ట్ చూసుంటే నేను ప్లాస్టిక్ని తీసేసి వుడెన్ అండ్ బ్రాస్ పెట్టుకున్నాను, పోపుల డబ్బా కూడా. అండ్ కింద డ్రాలోనే ఇందాక చూపించినట్టుగా మిగిలిపోయిన ఈ లెంటిల్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాను. అండ్ కింద డ్రాలో అన్నీ నేను మోస్ట్లీ చెప్తున్నాను కదా, నాన్ స్టిక్వి కూడా కొన్ని యూస్ చేస్తున్నాను, బట్ మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇవన్నీ స్టీల్ కుక్వేరేనండి, ప్యాన్స్ కానీ అన్నీను. నెక్స్ట్ ఇటు సైడ్ ఒక 3 డ్రాస్ ఇచ్చారండి. ఫస్ట్ డ్రాలో అన్ని గరిటెలు అవి అండ్ మెజరింగ్ కప్స్ అవి పెట్టుకున్నాను. టీ జాలీలు అన్నీ పెట్టుకున్నాను. అలా తర్వాత కింద డ్రాలో కుక్కర్స్ పెట్టుకున్నాను. అన్నీ స్టీల్ కుక్కర్స్ అండి, రీసెంట్గానే మార్చాను. అల్యూమినియం అండ్ నాన్ స్టిక్వి తీసేసి అల్యూమినియం వాడకూడదు అని రీసెంట్గా చాలా వీడియోస్లో చూస్తున్నాం కదా ఇంటర్నెట్లో మొత్తం. అందుకని నేను మొత్తం అన్ని స్టీల్ కుక్కర్స్ తీసుకున్నాను, అవే యూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కొన్ని 2-3 నాన్ స్టిక్వి పెట్టుకున్నాను. ఇడ్లీ ఇది కూడా స్టీల్దే. అండ్ అలాగే మన హాట్ కేస్ కూడా స్టీల్దే. ఓన్లీ 2-3 మాత్రం నాన్ స్టిక్వి ఇలా ఫిష్ అవి ఫ్రై చేసేటప్పుడు కానీ పెట్టుకున్నాను. అండ్ ఇటు సైడ్ ఒక చిన్న డ్రాలో ఈ పెద్దగా ఉన్న గరిటెలు ఇవన్నీను అక్కడ పెట్టుకున్నాను. ఆ కిందనే మళ్ళీ ఇంకొంచెం స్టోరేజ్ పుల్అవుట్ ట్రే లాగా ఇచ్చారు. దాంట్లో ఇలా పెప్పర్ పౌడరు, ఒరిగానో, కసూరి మెతి ఇలాంటివన్నీ హ్యాండీగా పెట్టుకున్నాను ఆ డబ్బాలన్నీను. కింద కొంచెం లంచ్ బాక్సెస్ అలాంటివి దంచేవి అవన్నీ పెట్టుకున్నాను. అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా అలానే ఒక చిన్న డ్రా అండ్ కింద ఒక స్టోరేజ్ ఇచ్చారు. మోస్ట్లీ ఇందులో ఎక్కువ యూస్ చేయని ఐటమ్స్ పెట్టుకున్నాను. బనానా ప్రొటెక్టర్, ఇలాంటి సూదిలు, దారం ఇలాంటివన్నీ పెట్టుకున్నాను. అండ్ కింద వచ్చేసి మిక్సీ గిన్నెలు ఉంటాయి కదా, అవి పెట్టుకున్నాను. మనకి ఇలా తీయంగానే అన్ని 3 గిన్నెలు కనిపించి తీసుకోవచ్చు కదా. అండ్ ఆ కిందేమో ఈ కట్టర్స్, ఈ చాపర్స్ ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకున్నాను. స్టవ్ కింద స్టోరేజ్లో మిక్సీ గిన్నె, జ్యూసర్లు అండ్ గోధుమ పిండి, బియ్యము, బాస్మతి బియ్యము, చపాతీ, ఇది ఎగ్ కుక్కర్ ఇలాంటివన్నీను ఈజీగా యాక్సెస్గా ఉంటాయి కదా అని పెట్టుకున్నాను. ఇవి నాకు ఎలా ఈజీగా యాక్సెస్ ఉంటాయి అని చెప్పి ఆర్గనైజ్ చేసుకున్నానండి. మీకు కూడా ఇది యూస్ఫుల్ అవుతుందనేసి షేర్ చేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.